హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. చాలా రోజులు అయిపోయిందిగా నేను డే రొటీన్ బ్లాగ్స్ పెట్టక. అందుకనే చాలా రోజులు అయింది కాబట్టి మళ్ళీ కూడా డే రొటీన్ తోటి వచ్చేసాను. ఏం చేశాను ఏంటనేది చూసేసేయండి. మార్నింగ్ ఎంతమంది మెంతిపిండి వాటర్ తాగుతారో కామెంట్ చేయండి. మెంతిపిండిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఒక్క 10 ఇయర్స్ లోపే అవుతుందని అనుకుంటున్నా. మినిమం అయితే 5-6 ఇయర్స్ దాటిపోయింది. ఇంకా మెంతిపిండి తాగాక కాఫీ తాగేస్తాను, ½ గ్యాప్ ఇచ్చిన తర్వాత. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏం చేసేస్తున్నానంటే, మనం సాయంత్రం లోపల ఎప్పుడైనా రాగిపిండి తాగొచ్చు. రాగి తాగొచ్చు అని అంటే రాగి జావ చాలా మంచిది కదా. ఎండాకాలానికైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. కొంచెం రాక్ సాల్ట్ వేశాను. ఇదా లమ్స్ లేకుండా కలుపుకొని గోరువెచ్చగా అయినాక, లేదు మొత్తం చల్లగా అయినాక మజ్జిగ మటుకు పల్చగా చేసుకొని పోసుకొని తాగితే డిహైడ్రేషన్ ఉండదు. రాగి జావ తాగితే కూడా మనకు ఒక మొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. రాగి జావ పోసిన తర్వాత మనం ఇలా రాగిది లమ్స్ లేకుండా కలుపుకున్నది మనం పోస్తాం కదా, వెంటనే స్టవ్ బంద్ చేయకండి. ఎవరైనా మసిలిన తర్వాత రాగి జావ పోయంగానే అప్పుడు వెంటనే స్టవ్ బంద్ చేస్తారు. అప్పుడు కొంచెం ఎవరికి బాడీలో అంటే డైజెస్ట్ అవ్వదు. అందుకనే ఇలా 2-3 మినిట్స్ ఉంచాక మటుకు అప్పుడు కొంచెం మసిలి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేయండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా మజ్జిగ కలుపుకునే వాళ్ళు మటుకు చల్లగా అయినాకనే కలుపుకోండి. సాయంత్రం పూట రాగి జావ తాగకూడదు. ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టిన బ్లాక్ గ్రేప్స్ నేను కడిగి చెప్పా కదా, నేను నా అంత ఓసిడి ఎవరు ఉండరు. ములక్కాడలు కడుగుతా, ద్రాక్ష కడుగుతా, కిస్మిస్ కూడా కడుక్కుంటూ ఉంటాను. ఇలా కడిగాక ఇప్పుడు వచ్చేసి ఆ గిన్నె రాగి జావ గిన్నె. అందుకనే ఒక 2 సార్లు ఇలా కిస్మిస్ కడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ పోసి పెట్టి దానిలో ఉన్న నేనేం చేశానంటే మిస్టేక్, గ్రేప్స్ కిస్మిస్ తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో సీడ్స్ ఉన్నాయి. అది నాకు తెలియదు. నేను ఎప్పుడు తీసుకొచ్చేటప్పుడు బ్లాక్ కిస్మిస్ దాంట్లో సీడ్స్ ఉండవు. బై మిస్టేక్లో అది ఇచ్చేసాడు. ఇంకా కిస్మిస్ నానబెట్టేసుకున్నాక పక్కన పెట్టేసి ఇప్పుడు బాదం పప్పు నైటే సోక్ చేసి పెట్టుకున్నాను కదా, 1 వీక్ ఒకసారైనా లేదు 2 డేస్కి ఒకసారైనా హార్ట్కి చాలా మంచిది బాదం పప్పు తింటే. అందుకనే ఇది నేను ఒక్కదాన్ని తినడానికే పెట్టలేదు. రాగి జావ తాగినాక నాకు ఒక గ్లాసు, నేను పెట్టిన క్వాంటిటీ కూడా చెప్తాను. 350 ml వాటర్ తీసుకున్నాను, 3 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకున్నాను. ఇంకా చల్లగా అయినాక మజ్జిగ బాగా చిలక్కొట్టిన తర్వాత పెరుగు మట్టుకు వేసి తాగినా కూడా వేస్టే, బాడీలో హీట్ అనేది తగ్గదు. ఇంకొకటి రాగి జీవ తాగినా కూడా వేస్టే. ఇక్కడ నేను హెన్నా కలిపి పెట్టుకుంటున్నాను. హెన్నా కలిపి ఎప్పుడు పెట్టుకుంటాను ఏంటి అనేది తెలియదు. అందుకనే ఇలా మనకి రాగి దాంట్లో కలిపి పెట్టుకుంటే మంచిది కదా. నిమ్మకాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవట్లేదు. సైనస్ ఉన్న వాళ్ళు నిమ్మకాయ వేసుకోకూడదు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎగ్ కూడా వేసుకోవచ్చు, కాఫీ డికాషన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు గ్లాస్ చూపిస్తున్నా కదా, టిఫిన్ ఇడ్లీ, దోశ, పూరి, చపాతి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసేసాను. అందుకనే తమిళ్ స్టైల్లో నేను అడగిపోద్దామని చెప్పి 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్ తీసుకుంటే మెత్తగా వస్తుంది. ఇంకొక గ్లాస్ వేసుకుంటే కనుక క్రిస్పీగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మటుకు 4 గ్లాసులు బియ్యం పోసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాసు మినప్పప్పు కాదు, 4 గ్లాసుల బియ్యం పోసుకున్నాను. అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీతో ముందుగానే కడిగి పెట్టేసుకోవాలి. ఇవన్నీ పోసిన తర్వాత 1 గ్లాస్ తోటి పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇద్దరి కోసం చేస్తున్నా కాబట్టి ఇది రుబ్బంగానే కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది 2-3 గంటలు నానితే సరిపోతుంది. పొద్దున్న చేసుకోవాలని అనుకుంటే సాయంత్రమే రుబ్బి పెట్టుకోవాలి. లేదు సాయంత్రం చేసుకోవాలి అని అనుకుంటే మటుకు ఒక మధ్యాహ్నం అట్లా రుబ్బి పెట్టుకుంటే కొంచెం రుబ్బిన తర్వాత నానితే బాగుంటుంది. మనం రుబ్బిన తర్వాత కూడా బయట పెడితే మళ్ళీ ఎక్కువగా పులిసిపోతుంది. అసలే ఎండాకాలం. మరి దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఇలా నానిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 సార్లు కడుక్కున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక 2 అవర్స్ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5, కారం ఎక్కువ తినే వాళ్ళు మటుకు కొంచెం వేసుకోండి. మేము ఇక్కడ కారం ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు మజ్జిగ రాగి జావలో కలపడం కోసం మీకు చూపిస్తున్నాను. మజ్జిగ చేసి పెట్టుకుంటాను.
రాగి జావలో ఇప్పుడే కలపట్లేదు, కలిపినా కూడా వేడిగా ఉన్నప్పుడు కలపద్దని చెప్పాను కదా. ఇదంతా మార్నింగ్ వీడియోనే. ఇప్పుడు దేవుడి సామాన్ తోముకోవాలి. దేవుడి సామాన్ తోముకొని పూజకైతే రెడీ చేసేస్తున్నాను. నేను ఇంకా స్నానం చేయలేదు. రోజు కూడా పసుపు వేసుకొని స్నానం చేస్తాను. ఇందాక మీకు చూపించాను. మజ్జిగ ఎందుకు చేసి పెట్టుకుంటానంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకనే చల్లదనం తగ్గితే దాంట్లో కలుపుకోవచ్చు కదా అని చెప్పి. మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్లు తోముకోవాలి. దేవుడి సామాన్లు అన్నీ కూడా ఇలా ఉన్నాయి అని మీరు అనుకుంటారేమో. ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు, ఏకాదశి రోజు కానీ, వారానికి ఒకసారి చింతపండు వేసి తోముతాను. డైలీ మటుకు మామూలుగా విమ్ లిక్విడ్ తోటి తోమేసుకుంటూ ఉంటాను. తోమేసుకోవడం అయిపోయింది. ఇంకా ఇలా బోర్లు ఇస్తా కదా, అవి తుడిచేసేసి దేవుడికి దీపాలు రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఈ గిన్నె వచ్చేసి శివుణ్ణి పెట్టుకోవడం కోసం వాటర్ పోసి శివుణ్ణి అయితే దాంట్లో పెట్టుకుంటాం. ఆ శివుణ్ణి కూడా మన బొటన వేలు అంతానే ఉంటుంది. ఆ బొటన వేలు ఉన్న శివుణ్ణి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. నీళ్ళల్లో పెట్టుకుంటే మంచిది. ఎర్లీ మార్నింగే పూజ అయిపోతుంది. వాకిలి ఇల్లు ఊడ్చుకోవటం అది. ఇంకా నేను స్నానం చేయలేదు కాబట్టి ఇక్కడ గుమ్మంలో పెట్టాను. అన్నీ నీళ్ళు పోయిన తర్వాత ఇక్కడ గంగాజలం జల్లి నీళ్ళు జల్లిన తర్వాత అప్పుడు తీసుకుంటారు. దీపం పెట్టిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ కృష్ణుడి దగ్గర దీపం పెట్టుకుంటాను. అక్కడ బిందెలో నీళ్లు చిన్న బిందెలో కనిపిస్తున్నాయి కదా, అందుకనే ఎప్పుడు కూడా నీళ్లు పట్టేటప్పుడు కూడా ఎప్పుడు స్నానం చేసే పడతాను. ఇలా శివుణ్ణి నీళ్ళల్లో పెట్టుకోవడం కూడా అలవాటు. అందుకనే అంత పెద్ద గిన్నె తీసుకున్నాను. 2 శివలింగాలు, 2 నందులు, ఇంకా అవి చిన్న చిన్నవి అవేవో స్ఫటికలింగాల్లాగా ఉన్నాయి. ఇంకోండి రాగి జావ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మజ్జిగ కలుపుకొని గ్లాస్లో పోసేసుకొని తాగొచ్చు. నేను చేసిన క్వాంటిటీ చెప్పాను కదా, 2 గ్లాసుల రాగి జావకి 2 మనుషులు తాగొచ్చు. ఒక గ్లాస్ వచ్చేసి 300 ml. మజ్జిగ ఎందుకు వేడిగున్నప్పుడు కలపకూడదు అని అంటే ఇరిగిపోయినట్టు అవుతుంది. ఇంకొకటి కూడా హెల్త్కి మంచిది కాదు అని నాకు తెలిసినంతవరకు మా అమ్మ వాళ్ళు చేసిన ప్రాసెస్లోనే నేను చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోను. నేను వేసిన రాక్ సాల్ట్ వేస్తాను, లేదంటే కనుక పింక్ సాల్ట్ వేస్తాను. మజ్జిగ కూడా చిలికినాకనే వేస్తాను. కొంతమంది ఇందులో పెరుగు కూడా వేసేసి కలుపుతూ ఉంటారు. అలా హెల్త్కి మంచిది కాదేమోనని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు నీళ్ళు వస్తాయి, బిందెలన్నీ తోముకోవాలి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ చేశాను రాగి జావతోటి. ఇంకా ఇవన్నీ చింతపండు వేసి తోమాలి, కానీ నిమ్మకాయలు కొన్ని పాడైపోయినాయి ఉన్నాయి, అందుకనే అందులోకి పోసి పెట్టాను నిమ్మకాయ. ఇంకా రాగి బిందె, ఇత్తడి బిందె, నిమ్మకాయ వాటర్ తోటి కడిగి ముగ్గును ఇంకా మసి అనమాట, అది పిడకలు కాలిస్తే వస్తుంది కదా, దాంతో ఇత్తడి బిందె రాగి బిందె తోమేసుకొని 1 అవర్ అంటే 1 అవరే వస్తాయి వాటర్. అందుకని ఇంకా నేను బిందెలన్నీ తోమేసుకున్నా. ఆల్రెడీ వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. బిందెలన్నీ తోమేసి నీళ్ళు పట్టేసుకున్నాను. బిందెలు పట్టేటప్పుడు ఎందుకు చూపించలేదు అని అంటే పైపు పట్టుకొని ఫోన్ ఒక దగ్గర ఉంటుంది. ఇంకా పట్టేటప్పుడు నేనే వీడియో తీసుకుంటూ పట్టాలంటే కాదు కదా. ఇంకా కింద అయితే పైపు వేసినప్పుడు నేను వీడియో తీస్తూ కూడా పట్టచ్చు కదా అని చెప్పి పైపు అందులో వేసినా కూడా ఉంటుంది. అందుకనే వీడియో బిందెలు పట్టేటప్పుడు చూపించలేదు. ఇక్కడ బకెట్లలో ఎందుకు పడతానంటే ఆయన ట్యాంకులు 2 years 1.5 year అవుతుంది కడిగి, అందుకనే కడగరని చెప్పి ఇలా బియ్యం కడుక్కోవడానికి, కూరగాయలు కడుక్కోవడానికి, లేదు స్నానాలకి కూడా వాడుకుంటూ ఉంటాం. ఇంకా ఇల్లంతా ఊడవడం అయిపోయింది. మా ఇంటికి భాగ్య వస్తుందన్నమాట, పనమ్మాయి. ఆ అమ్మాయి ఇల్లు తుడుస్తోంది. నీళ్ళల్లో ఏమేయాలమ్మా అంటే ఉప్పు పసుపు వేసి కొంచెం ఫెనాయిల్ వేస్తోంది. ఈ అమ్మాయే భాగ్య. కొత్తగా పెట్టుకున్నాను, అందుకనే నాకు వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయడానికి అవుతోంది. ఇవి కిస్మిస్ అనుకుంటున్నారా? 2 గిన్నెల్లో నానబెట్టాను కిస్మిస్ అనుకుంటున్నారేమో. కాదు, ఒక్క నానబెట్టాను. గోరింటాకు తెచ్చుకున్నాను అనమాట. గోరింటాకు రుబ్బుకోవడం కోసం ఒక్కలు నానబెట్టాను. ఇగోండి పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు రుబ్బుకోవాలి. వంట చేస్తూ రుబ్బుకుంటాను. ఇంకా మిక్సీలో గోరింటాకు వేసాను. వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది. ఇంకా గోరింటాకు, మజ్జిగ, కొంచెం చింతపండు, ఇంకా 2 ఒక్కలు వేసాను కదా. ఇగోండి మా మనవరాలు చూడండి అల్లరి చేస్తుంది, ఎప్పుడు పెట్టుకుందాం అని. 1 గంట ఆగి పెట్టుకుందాం లేవే, రుబ్బేసి అయితే పెడతాను అని చెప్పాను. ఇంకా ఆడపిండి గోరింటాకు రుబ్బాక ఆడపిండి రుబ్బడం కోసం 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కడిగాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా 5 వేసుకుంటాను. ఇంగు వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏవి కూడా ఇప్పుడు వేయను. ఎప్పుడైతే వేసుకోవాలి అని అనుకుంటానో, నేను ఇప్పుడు మధ్యాహ్నం రుబ్బుతున్నాను కదా, సాయంత్రం నైట్ డిన్నర్కి వేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు
పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ప్రతిసారి వేయక్కర్లేదు. నేను ఎక్కువగా కూడా నానబెట్టలేదు కదా, ఎక్కువ రోజులకి అక్కర్లేదు. 2-3 రోజులు నైట్స్ తింటే చాలు. ఒకరోజు నైట్ తింటాం, ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటాం. ఇంకా గోరింటాకు రుబ్బేసానని చూపిస్తున్నాను. ఒకసారి నేను గట్టిగా రుబ్బేశాను ఫస్ట్ టైము, ఎందుకంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు ఏమి వేయలేదు, వాటర్ కూడా కొంచెం వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి. రెండోసారి పల్చగా రుబ్బాను, మెత్తగా రుబ్బేశాను, ఎందుకంటే కొంచెం పప్పులు తగులుతూ బరకగా ఉంటే బాగుంటుంది. అందుకనే అలా రుబ్బుకున్నాను. మీకు వివరంగా చెప్పడం కోసమే చెప్తున్నాను ఇంత డీటెయిల్గా. ఇంకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి గట్టిగా రుబ్బాను కదా, రెండోసారి రుబ్బింది మటుకు ప్లెయిన్గానే రుబ్బాను, కొంచెం వాటర్ ఎక్కువగా పోసాను. ఇక్కడ మనం వేసుకునేటప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంగువ మంచి ఇంగువ అయితే బాగుంటుంది టేస్టు. ఏ పచ్చళ్ళు కూడా అక్కర్లేదు, నెయ్యి వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రెండోసారి చేసింది కొంచెంగా దానికి దీనికి సెట్ అవ్వడం కోసం మెత్తగా రుబ్బేసి పల్చగా చేశాను. వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వేసేటప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలి. నేను మీకు చూపించడం కోసమే కూడా మళ్ళీ వెంటనే కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఉంచకపోతే పుల్లగా అయిపోతుంది, అందుకనే పులిసిపోకూడదు. ఎందుకంటే శనగపప్పు మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అందుకని. ఇప్పుడు గోరింటాకు కూడా లంచ్ అయిపోయింది, టైం వచ్చేసి 5 o'clock అయింది. కాళ్ళకు పెట్టుకున్నా, ఎందుకంటే బాడీ హీట్ చేయకుండా ఉంటుంది. గోరింటాకు చలవ కదా, ఎండాకాలం అసలే, అందుకనే కాళ్ళకి చేతులకి గోరింటాకు కూడా పెట్టుకున్నాం. మా ఇల్లు చూడండి ఎంత ఆగమైపోయింది. గోరింటాకు మిక్సీ కింద పడిపోయి మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది. మా చిట్టిదానికి మటుకు చేతులకు ఒకదానికే పెట్టాను, కాళ్ళల్లో 2 చుక్కలు పెడదాం అనుకున్నా, మర్చిపోయాను. చిట్టి చేతులకి 2 అప్పచ్చులు పెట్టించుకుంది. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. మరి ఇలా గోరింటాకు పెట్టుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే హీట్ బాడీ ఉన్న వాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే కాళ్ళ పగులు కానీ ఒంట్లో హీట్ కూడా తగ్గుతూ ఉంటుంది. మజ్జిగ కూడా తాగుతూ ఉండాలి. ఇగో ఇద్దరం పెట్టేసుకున్నాం చేతులకి కాళ్ళకి. నేను కాళ్ళకి కూడా పెట్టుకున్నాను, చిట్టిది మటుకు ఉత్తి చేతులకి పెట్టుకుంది, ఎందుకంటే దానికి డ్యాన్స్ క్లాస్కి టైం అవుతోంది, అందుకని ఉత్తి చేతులకి పెట్టాను. ఒక 1 hour ఆగి తీసేసాం. మరి ఎలా పండిందో ఏంటో మటుకు ఇంకా చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మీరే చూసేసేయండి. గచ్చకాయలు తీసుకొని వచ్చి చాలా రోజులు అయింది, పౌడర్ అయిపోయి కూడా చాలా రోజులే అవుతుంది. మా అమ్మాయికి ఇచ్చి పంపించేశాను గజకాయ పొడి అంతా, అక్కడ దొరకదు, అందుకనే ఎక్కడ ఉంటుంది ఏంటి అని మటుకు కామెంట్ చేయకండి. ఇవే గచ్చకాయలు నాకు 21 వచ్చాయి. ఆ 21 కూడా కొట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటాను. ఈ తోలు అయితే ఏం పనిచేయదు, దానిలో ఉన్న గింజ మటుకు హెల్త్కి చాలా మంచిది. పీసీఓడి ప్రాబ్లం కానీ లేదు, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవి మటుకు ఇది మటుకు బాగానే పనిచేస్తుంది. డేట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి లేడీస్కి. ఇగోండి, ఈ వైట్ది ఒక్కటే, ఇంకా తోలు మటుకు తీసేసి పక్కన పెట్టేసుకోవాలా, అదేం మనకు ఉపయోగపడదు. చిన్నప్పుడు అందరూ కూడా వీటితో ఆడుకునే ఉంటారు. కింద గీసేసి ఒంటికి పెడితే సుర్రుమని కాలుతుంది, అది ఎంతమందికి తెలుసో కూడా చెప్పండి. మరి అన్నీ కూడా కొట్టేశాను. 21 ఉన్నాయి కదా, ఈ 21కి ఒక్క కాయకి 3 మిరియాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 వేయట్లేదు, 2 అంటే 2 వేస్తున్నాను, ఎందుకంటే చలికాలం కానీ వానాకాలం కానీ 3 వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, మళ్ళీ ఓవర్ హీట్ అయిపోయి బాడీలో ఏమైనా తేడా చేస్తుందని ఒకదానికి 2 వేసాను. అలా 21x2 వేసుకోండి. ఇక్కడ పసుపు కూడా వేసుకోవచ్చు, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఆర్గానిక్ పసుపు ఉంది కానీ నేను వేయలేదు, మామూలుగా ఎప్పుడైనా పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటాను, అందుకని పసుపు వేయలేదు. మెంతిపిండి అంటే ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటానుగా, మీకు ఫస్టే చూపించాను, అందుకని నేను ఇక్కడ ఈ 2 యాడ్ చేసి మిక్సీ మట్టుకు పట్టుకున్నాను. చాలా రోజులు అయిపోయిందని చెప్పాను కదా, అందుకనే మిక్సీ మొత్తం మజ్జిగ పోసి కడిగి 1 గ్లాసు గజకాయ పొడి అయితే తాగాను. రోల్లో వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు, నేనైతే మిక్సీలోనే పట్టేసుకున్నాను. ఇలా పట్టిన తర్వాత ఒక డ్రై కంటైనర్లోకి మనం స్టోరేజ్ చేసుకుంటే, నేను ఇప్పుడు చేసిన క్వాంటిటీ వచ్చి 1 month పైనే వస్తుంది. ఎక్కువగా వేసుకోవద్దు, వాటర్ ఎక్కువ తాగాలి. గజకాయ పొడి తాగే వాళ్ళు ఇంకా దానిమ్మకాయ జ్యూస్ కూడా తాగాలి. ఎండాకాలం అసలే రాగి జావ కూడా తాగొచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం బాడీని చూసుకుంటూ ఉండండి. కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. దానిమ్మకాయ జ్యూస్ తాగితే కూడా బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం పూట కానీ తాగండి. పరగడుపున మటుకు జ్యూసెస్ ఏవి కూడా తాగొద్దు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నాకు తెలిసింది, మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. బాయ్, మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.